యాదవోలు గ్రామం, యాదవోలు ఎఫ్ఎంటి, గోపాలపురం డివిజన్, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను సింగళూరి రామ్మోహన్ రావు, L3 APCNF. మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్ యాదవోలు గ్రామంలో దేవరచెరు ఏరియాలో వేల సత్యనారాయణ గారి భూమి, 5 ఎకరాల భూమి. ఈ చుట్టుపక్కల 100 ఎకరాల్లోకి పల్లపు భూమి. ఈ యొక్క భూమిలో పంటలు పండించడానికి ఈ జూలై టైం వచ్చేటప్పటికి ఈ 5 ఎకరాలు కూడా ఈ విధంగా ఉండేది. పైన పామాయిల తోట ఉండటం వల్ల వాళ్ళు పెట్టే వాటర్ దిగువకి వచ్చేసి మొత్తం ఈ భూమి అంతా పాకి ఈరోజు దమ్ములు చేసుకునే టైము, పంటలు నాట్లు వేసే టైం వచ్చేటప్పటికి ఈ గడ్డి ఇలా 2.5 అడుగులు 3 అడుగులు పెరిగి ఉండేది. ఈ యొక్క భూమిలోకి ట్రాక్టర్ రావడానికి ఎవరు ముందుకొచ్చేవారు కాదు. బలవంతంగా ట్రాక్టర్ తీసుకొచ్చినా మనకి 3 సార్లు రొటవేటర్కి దమ్ము అయ్యేది. ఇలా గడ్డి పట్టడం వల్ల 6 సార్లు రొటవేటరు వేపించేవాళ్ళం. పైగా ఈ వాటర్ వేసవకాలం కూడా నిల్వ ఉండటం వల్ల ట్రాక్టర్లు దిగబడిపోయి చాలా ఇబ్బందులకు గురయ్యేవాళ్ళం. ఈ పద్ధతి నుంచి అదే ల్యాండ్లో చేను చుట్టూరా ఇలా 2 అడుగులు గాడి తీపించి ఈ యొక్క పల్లపు భూమిలో పొడుదుక్కుల వరి సాగు విధానం చేపట్టాం. మనకి ఈ భూమిలో పంట కోసిన తర్వాత గడ్డి కూడా మనం తీసుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే గడ్డికి చుట్టడానికి నీళ్ళు ఉండేవి అన్నమాట. గత 10 సంవత్సరాలుగా, ఇది 11వ సంవత్సరం, 10 సంవత్సరాలుగా ఏనాడు కూడా ఒక కట్ట గడ్డి పట్టుకెళ్ళింది లేదు ఈ 5 ఎకరాల భూమిలో. అంటే మనకు గడ్డికి ఈరోజు సుమారు ఎకరానికి 2,000 ఇస్తున్నారు. 2,000 రూపాయలు లెక్కేసుకుంటే 5 ఎకరాలు, 5 రెళ్ళు 10,000 రూపాయల గడ్డి మనం కోల్పోయే వాళ్ళం. రెండవది, పశువులకి ఆహారంగా ఉపయోగపడే గడ్డిని మనం తీసుకోలేకపోయేవాళ్ళం. మనం ఈ పద్ధతి చేయటం వల్ల చేను చుట్టూతా గాడి తీసుకోవడం వల్ల, గాడి తీసిన తర్వాత లోపల పక్క భూమి ఈ విధంగా మనం మెరక వ్యవసాయం, పొడుదుక్కులో వరి సాగు డ్రమ్ సీడర్తో వేసి PMDs విత్ ప్యాడీ పద్ధతిలో మరి వేయటం జరిగింది, డ్రమ్ సీడింగ్ తోటి. ఈ భూమి ఒకటే భూమి. ఈ పద్ధతి చేయటం వల్ల ఈ విధంగా ఉంది. పద్ధతి చేయింది సైడు కాలు వెళ్ళటానికి గట్టు లైన్ కోసం ఒక 2 కొంటలు దిగబడింది. ఆ 2 కొంటలు నమూనా కోసం ఉన్నట్టుగా ఉంది, కానీ ఇది నమూనా కోసం పెట్టింది కాదు. మనం పక్కనే వాటర్ వెళ్ళటానికి ఈ పల్ల భూమిలో ఆ ఏరియా నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఆ వాటర్ జాలు ఈ గ్యాప్లో నుంచి వెళ్తుంది అన్నమాట. దీన్ని కాలువలా తీస్తే భూమి పాడవద్దని గ్యాప్ ఎక్కువ ఉంచి ఏం చేసామంటే ఇప్పుడు ఈ గ్యాప్లో ముందు నాటికి అడ్వాన్స్గా దున్నుతాం. కానీ ఇలా ఉండేదన్నమాట భూమి మనకు. ఈ పద్ధతి మనం అవలంబించినందువల్ల ఈ పద్ధతికి మనకు కేవలం 15,000 రూపాయలు మాత్రమే అయింది. చేను చుట్టూరా ఈ విధమైన గాడి తీయటం వల్ల ఈ 15,000 రూపాయల కోసం ప్రతి ఏటా మనం గడ్డిని కోల్పోతున్నాం. దమ్ము చేయడానికి ఇబ్బందులు పడుతున్నాం, అధిక పెట్టుబడి అవుతుంది. ఆ పెట్టుబడుల నుంచి ఖర్చులు తగ్గించి సున్నితమైన వ్యవసాయం, పొడుదుక్కుల వరి సాగు విధానాన్ని చేపట్టి మరి ఈ విధంగా వ్యవసాయం చేయగలుగుతున్నాం. కనుక ప్రతి ఒక్క రైతు కూడా వారికి ఉన్న పొలంలో లోటుపాట్లు సవరించి ఏ విధంగా అయితే మెరుగైన వ్యవసాయ పద్ధతులు చేయాలో ఆ యొక్క మెరుగైన వ్యవసాయ పద్ధతులు తీసుకొని ఎక్కువ ఖర్చు నుండి తక్కువ ఖర్చుకి, తక్కువ ఖర్చు నుండి మరి మెరుగైన వ్యవసాయ పద్ధతులు పాటించి రసాయన వ్యవసాయం నుండి సేంద్రియ వ్యవసాయం వైపుకు మరి మళ్ళీ మన చేతిలోనే మార్కెట్ ఉంది. సేంద్రియ వ్యవసాయానికి, రసాయన వ్యవసాయానికి మన చేతిలో మార్కెట్ లేదు. కనుక పండించిన రైతే పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునే విధానం సేంద్రియ వ్యవసాయ విధానం ఉంది. కనుక ప్రతి ఒక్క రైతు ఈ యొక్క సేంద్రియ పద్ధతులను అవలంబించి మరి సొంత మార్కెటింగ్ చేసుకుని తను పండించిన పంటని
పంటకి హక్కుదారుడు కావాలని కోరుకుంటూ మీ సింగళూరు రామ్మోహన్ రావు 9912691172. అందరికీ ధన్యవాదాలు.